ఈ వాక్యాన్ని వీక్షిస్తున్న సహోదరి సహోదరులందరికీ క్రీస్తు పేరట వందనములు. ఈరోజు వాక్యం ద్వారా దేవుడు మనతో చెబుతున్న మాట, ఆమె అందమైన రూపమును సుందర ముఖమును గలదయ్యుండును. ఎస్తేరు 2:7. ఎస్తేరుకు తల్లిదండ్రులు చనిపోతే తన పినతండ్రి అయిన అంటే బాబాయి అయిన మొర్దెకై ఆమెను కుమార్తెగా స్వీకరించి తన బాగోగులు చూసుకునేవాడు. ఆమె ఎంత సౌందర్యవతం అని ఈ వాక్యంలో వ్రాయబడి ఉంది. యవ్వన ప్రాయం, మంచి అందం, తల్లిదండ్రులు లేరు, బాబాయి క్రింద బ్రతుకుతుంది. ఏం చేసినా ఎవరికి లెక్క చెప్పక్కర్లేదు. పాపంలో పడడానికి మార్గం విశాలంగా ఉంది. అయినా సరే పాపంలో పడలేదంటే ఏంటి కారణం? తల్లిదండ్రులు ఉన్నా సరే వారు కళ్ళిగప్పి పాపాన్ని చేసే పిల్లలు ఉన్నారు. తమకున్నదే అందం అనుకొని ఆ అందాన్ని బట్టి గర్వించేవారు ఎందరో ఉన్నారు. 60 ఏళ్ల వయసులో రాజు మనసును దోచుకున్న సారా అందం ముందు నీ అందం ఎంత? బైబిల్లో ఉన్న ప్రతి స్త్రీ అందాన్ని బట్టి గర్వించలేదు, ఆ అందం ఇచ్చిన దేవుణ్ణి బట్టి గర్వించారు. అందుకే మనందరికీ మాదిరిగా నిలబడి మంచి సాక్ష్యాన్ని పొందుకున్నారు. తమ అందాన్ని బట్టి గర్వించిన వస్తీ లాంటి వాళ్ళు తృణీకరించబడ్డారు. నీకున్న దాన్ని బట్టి అతిశయిస్తూ తృణీకరింపబడతావో, లేక నీకు సమస్తాన్ని ఇచ్చిన దేవుని బట్టి అతిశయిస్తూ అనేకులకు మాదిరిగా నిలబడతావో నీ ఇష్టం. ఈ చిన్న సువార్త పరిచర్యలో మీ సహోదరులు. గాడ్ బ్లెస్ యూ. ఆమేన్.